ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. దేశ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైన అప్డేటు. లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కేసీఆర్ కూతురు కవిత వీళ్ళంతా నిర్దోషులుగా ఇలా ప్రకటించబడ్డారు. ఈ కేసులో కీలకమైన తీర్పుని కోర్టు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. దాదాపు సంవత్సరన్నరకి పైగా జైలు జీవితాన్ని గడిపారు మనీష్ సిసోడియా. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో నెలల తరబడి గడిపారు. ఈ కేసు ఫలితంగా వీళ్ళ రాజకీయ జీవితాలు కూడా తల్లకిందులైపోయినాయి. కేజ్రీవాల్ మీద ఆ రోజు కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతిలో ఇరక్కపోయింది అనేటువంటి పేరు మోయటం ఫలితంగా ఏకంగా ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఢిల్లీలో పుట్టి ఢిల్లీలో అధికారాన్ని సంపాదించి ఢిల్లీలో పరిపాలన చూపించి దేశవ్యాప్తంగా ఎదిగిన ఆ పార్టీ పంజాబ్లో అధికారాన్ని సంపాదించి గుజరాత్లో ఎన్నికల్లో పోటీ చేసి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన ఆ రాజకీయ పార్టీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ఢిల్లీ ఎన్నికల్లోనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోవటం, అధికారాన్ని కోల్పోవటమే కాదు, ఏకంగా కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఢిల్లీ ప్రజలు ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోండి. ఈ కేసులో ఇరుక్కున్నటువంటి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేదు. అలాగే కవిత అరెస్ట్ అయిన సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కేసీఆర్ కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం తెలంగాణ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. కవిత కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సో ఏదేమైనా వాళ్ళ రాజకీయ జీవితాలను తల్లకిందులు చేసిన కేసు ఇది. మొత్తానికి ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. సిబిఐ వీళ్ళ మీద మోపిన అభియోగాలని కొట్టివేస్తూ ఇలా కోర్టు తీర్పునిచ్చింది. మరి సిబిఐ ఇప్పుడు ఏం చేస్తారని చూడాలి. అంటే పైకోర్టుకి వెళ్ళిద్దా? ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. పైకోర్టు, ఆ పైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఢిల్లీ హైకోర్టులో ఈ తీర్పుని ఛాలెంజ్ చేయొచ్చు. సరే, ఏది ఏమైనా ఇది ఒక భారీ ఊరట కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి, కవితకి. కాకపోతే పొలిటికల్గా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. అందుకే ఇలా కేజ్రీవాల్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతిలో ఇరుక్కోవటం, అధికారాన్ని కోల్పోవటం, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవటం, రాజకీయ జీవితం మొత్తం స్మాష్ కావటం, ఈ పరిణామాలు కేజ్రీవాల్ని చాలా ఇబ్బంది పెట్టుంటాయి. సో మొత్తానికి కేజ్రీవాల్ భావోద్వేగంతో ఏడుస్తున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. సో మేబీ నేను ఇంకా వీడియో చూడలేదు, కానీ కవిత గారు కూడా కంటతడి పెట్టుకుంటారేమో, మేబీ ప్రెస్ మీట్ కూడా పెడతారేమో. ఒక ఆడబెట్టిన ఇబ్బంది పెట్టారు కావాలని రాజకీయ కక్షలతో అనేది ఆమె అంటారేమో, చూద్దాం. ఏదేమైనా ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.